హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లిని. హోటల్ స్టైల్ టమాటా బాత్ పర్ఫెక్ట్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్ వేసుకుని పల్లీలు 2 స్పూన్లు వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. పల్లీలకి బదులుగా జీడిపప్పులు వేసుకోవచ్చు. పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, అలాగే మినపప్పు 2 స్పూన్లు, ఇంచు అల్లం సన్నటి తరుగు వేసుకుని పప్పులన్నీ క్రిస్పీగా అయినంత వరకు రోస్ట్ చేసుకోవాలి. క్యారెట్ తరుగు 2 స్పూన్లు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పప్పులు వేగడం కోసం కొద్దిగా సమయం పడుతుంది. మిగిలిన ప్రొసీజర్ అంతా చాలా సింపుల్ అండి. 4 పచ్చిమిర్చిని చీరికలుగా కట్ చేసుకుని, అలాగే ఒక ఎండుమిర్చి, స్పైసెస్ మీకు తగినంతగా వేసుకోండి. నేను కొద్దిగా తక్కువగానే వేస్తున్నాను. టమాటా బాత్ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఒక పెద్ద ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా పోపులో వేసేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలను అయితే మరీ ఎక్కువగా రోస్ట్ చేసుకోని అవసరం లేదు. ఇలా పూర్తిగా వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకుని మీడియం సైజు టమాటాలు 3 పుల్లటివి మరియు పండినవి అయి ఉండాలి. అవి కూడా సన్నగా కట్ చేసుకుని టమాటాలని పోపులో వేసేసుకోవాలి. ఈ టమాటా తరుగు బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇవి మగ్గడం కోసం టమాటా బాత్కి సరిపడా సాల్ట్ని ఇప్పుడే వేసేస్తున్నాను. అలాగే కలర్ కోసం 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా ఫ్లేవర్ కోసం అన్నిటినీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు గరం మసాలా ప్లేస్లో 2 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క పోపులో వేసుకోవచ్చు. ఇలా పోపు అంతటిని బాగా వేయించుకున్న తర్వాత 1 గ్లాసు సుజీ రవ్వకి 3 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. 1:3 అన్నమాట. వాటర్ అంతా బాగా మరొకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో ఇదే టైంలో మీరు చెక్ చేసుకోవచ్చు. వాటర్ నోటికి కొంచెం ఉప్పుగా ఉంటే సరిపోయినట్లుగా లెక్క అన్నమాట. సుజీ రవ్వని 2 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకున్నాను పచ్చివాసన పోవడం కోసం. ఇప్పుడు టమాటా వాటర్ బాగా మరుగుతుంది కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. రవ్వ పూర్తిగా వేయడం అయినంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఏమాత్రం గడ్డలు కట్టకూడదు. ఇలా మరొకసారి బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని 1 స్పూన్ నెయ్యి, కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుని ఒక 10-15 నిమిషాల వరకు లిడ్ పెట్టేసి అలాగే వదిలేసేయాలి. 15 నిమిషాల తర్వాత టమాటా బాత్ తినడానికి రెడీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.